పాకిస్తాన్లో మరణశిక్ష పడ్డ భారత ఖైదీ సరబ్జిత్ పై హత్యాయత్నం జరిగింది. తోటి ఖైదీలు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇస్లామాబాద్లోని జిన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరబ్జిత్ చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం 3 జైలు సిబ్బందిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. దీనిపై వివరాలు సేకరించే పనిలో భారత్ నిమగ్నమై ఉంది. మరణశిక్ష పడి పాకిస్తాన్ లాహోర్ కారాగారంలో బందీగా ఉన్న భారత ఖైదీ సరబ్జిత్ సింగ్ పరిస్థితి విషమంగా ఉంది. కోట్ లఖ్పత్ కారాగారంలో ఉన్న ఆయనపై జైలులోని 6 ఖైదీలు క్రూరంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. సరబ్జిత్ సెల్ కు చేరుకున్న ఆ 6 ఖైదీలు మృగాల్లా ప్రవర్తించారు. ఇటుకలతో సరబ్జిత్ తల, ముఖంపై మోదారు. బ్లేడ్లు, ఇతర పదునైన ఆయుధాలతో పొట్ట, మెడపై కోశారు. దీంతో సరబ్జిత్ అక్కడికక్కడే రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కాసేపటికి ఘటనపై సమాచారం అందుకున్న కారాగార సిబ్బంది రక్తపు మరకలు కనిపించకుండా ప్యాంటు, చొక్కా విప్పి హుటాహుటిన సరబ్జిత్ ను ఇస్లామాబాద్ లోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే భారత హైకమిషనర్ కార్యాలయం నుంచి 2 అధికారులు ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు తరలి వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సరబ్జిత్ కు సిటీ స్కాన్ చేసి అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. తలలో అంతర్గతంగా రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. సరబ్ ను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు తలపై బలమైన గాయాలు ఉన్నాయని, ఐసీయూలోని ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి ముఖ్య కార్యనిర్వహణ అధికారి మహమ్మద్ షౌకత్ తెలిపారు. సరబ్ కు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సరబ్జిత్ బ్యారక్ సమీపంలో ఉండే అమీర్ ఆఫ్తాబ్ అనే ఖైదీ మరో 5 కలిసి అత్యంత క్రూరంగా ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. పాక్ లోని ఓ మేయర్ సోదరుడి హత్య కేసులో మరణశిక్ష అనుభవిస్తున్న అమీర్ ఆఫ్తాబ్ కొద్ది రోజుల క్రితం కూడా సరబ్జిత్ పై దాడికి ఒడిగట్టాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. పక్కా ప్రణాళికతోనే 6 పాక్ ఖైదీలు ఈ దురాఘాతానికి తెగబడ్డారని సమాచారం. అయితే సరబ్జిత్ పై దాడికి పాల్పడింది 2 ఖైదీలేనని జైలు వర్గాలు వెల్లడించాయి. దాడికి మతపరమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఘటనకు సంబంధించి కోల్ లఖ్పత్ జైల్ సూపరింటెండెంట్, అదనపు సూపరింటెండెంట్లను ప్రభుత్వం సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించినట్లు పాక్ వార్తా ఛానళ్లు వెల్లడించాయి. అటు ఘటనపై మాట్లాడటానికి జైలు అధికారులు నిరాకరిస్తుండటంతో పూర్తి సమాచారం అందడం లేదు. సరబ్జిత్ పై దాడికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు తమ దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వాల్సిందిగా భారత విదేశాంగ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పాక్ ను కోరారు. భారత పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు ఉరితీత అనంతరం తనను చంపేస్తామంటూ నేర పరిశోధన శాఖ అధికారులు హెచ్చరించారని జైలు అధికారులకు సరబ్జిత్ ఫిర్యాదు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అయినా సరబ్జిత్ కు అధికారులు భద్రత కల్పించలేదని ఆరోపించారు. ఆగస్టు 20న కాసోర్లోని భారత్ పాక్ సరిహద్దు వద్ద తాగిన మైకంలో ఉన్న సరబ్జిత్ ను పాక్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అయితే 8 రోజుల తర్వాత లాహోర్, ఫైసలాబాద్ లో బాంబు పేలుళ్లలో సరబ్జిత్ ప్రమేయం ఉందని అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 1991లో సరబ్ కు ఉరిశిక్ష పడింది. ఈ శిక్షపై క్షమాభిక్ష పిటిషన్ ను అక్కడి కోర్టులు అప్పటి అధ్యక్షుడు ముషర్రఫ్ తిరస్కరించారు. అయితే 2008లో అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సరబ్జిత్ ఉరిశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేసింది.